ఉండటంతో మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించబోమని తెలిపారు. సాయంత్రానికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడతాయి. విజయంపై 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ఓట్ల లెక్కింపు జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గట్టిగానే పనిచేశాయి. చాలా చోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. ముఖ్య నేతలు పలు చోట్ల ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా దాదాపు ప్రతి ఒక్క ఓటరుతో టచ్లోకి వెళ్లారు. తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. గుడ్ మార్నింగ్ ప్రియా. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కు ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మరియు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే మొదలైంది. కౌంటింగ్ చుట్టుపక్కల కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి కట్టుదిట్టమైన పోలీసు అయితే మోహరించారు. మరోపక్క ఈ 3 పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా క్యాంపు రాజకీయాలకు తరలించారు. కొంతమందినేమో గోవాకి, మరి కొంతమంది నిజామాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లకు వాళ్ళు క్యాంపు రాజకీయాలు తరలించారు. వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి నమ్మకస్తున్నటువంటి ఏజెంట్లను పెట్టి వాళ్ళు మాత్రం క్యాంపులకు తరలి వెళ్లారు. మొత్తం మీద 714 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే తొలి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కొంత వరకు బీజేపీ మాత్రము ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ మాత్రం ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద మధ్యాహ్నం వరకు తొలి రౌండ్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో మొత్తం చూసుకున్నట్లయితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 కూడా ప్రధాన పార్టీలు కూడా తలపడిన నేపథ్యంలో బీజేపీకి ఎక్కువ మెజార్టీ వచ్చిన నేపథ్యంలో బీజేపీకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న మధ్యాహ్నమే క్యాంప్ రాజకీయాలకు తరలించారు. ప్రధానంగా ఇటు గోవా అయితేనేది, నాగ్పూర్, అట్లాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ వాళ్ళకి తరలించినట్టు తెలుస్తుంది. ప్రియా. మోహన్, అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు, ఎటువంటి నిఘా ఏర్పాట్లు చేశారు? నిజామాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో, అలాగే భీమ్గల్ మున్సిపల్ పరిధిలో భీమ్గల్ మండల కేంద్రంలో, ఆర్మూర్ ఉన్నటువంటి గిరిరాజ్ కళాశాలలో, అట్లాగే బోధనటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని లెక్కింపు కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి చిరారవి ఫోన్ లైవ్ లో అందిస్తారు. చిరారవి. ఇప్పటికే ఏదైతే ఎన్నికలకు సంబంధించినట్టు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ కేంద్రం ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి
ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కౌంటింగ్ కేంద్రం పెట్టడం జరిగింది. అయితే దాదాపుగా 32 ఏదురాపురం మున్సిపాలిటీలో 32 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 32 స్థానాల్లో ఒక్క స్థానం ఏదైతే కార్పొరేషన్ డివిజన్ కాంగ్రెస్ కి ఏకగ్రమైంది. మిగతా 31 స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఈ రోజు ప్రారంభం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఎప్పటికే ఏదైతే దీనికి సంబంధించినటువంటి దాదాపు 2 రౌండ్లలో ఓటింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఫలితాల కోసం పకడ్బందీగా ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రాల్లో 5గురిని సంబంధించినటువంటి అబ్జర్వర్లు అట్లాగే ఓట్లు లెక్కింపు సంబంధించినటువంటి అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను మొత్తం కూడా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు ఏదైతే ఫలితాలకు సంబంధించినటువంటి వివరాలని ఇచ్చేటట్టు అధికారులు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి తయారు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి ఉన్నాయి. ఒకటి, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చేటువంటి ఫలితాలకు సంబంధించిన దాంట్లో గందరగోళం తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేసుకుంటూ అట్లాగే పోలీసులు ప్రధానంగా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు. ఎవరికి వారు ఏదైతే 144 సెక్షన్ విధించేసేసి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఏదైతే తలెత్తుకోకుండా భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ఘర్షణ తావు లేకోకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా ఈ యొక్క అధికారులకు ఆదేశాలు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏదైతే భారీ బందోబస్తు అయితే పోలీసు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి కూడా 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడం కోసం దాదాపు 20 టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టేబుళ్ల దగ్గర ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అంటే ప్రధానంగా ముందుగా అయితే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉన్నాయో అవి ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లని ముందుగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే ఏదైతే మిగతా సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఏదైతే మిగతా సంబంధించినటువంటి వాటిని దాదాపు 20 టేబుళ్లలో ఈ లెక్కింపు కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. వీటికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించిన